హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు వీడియోలో లాస్ట్ వీడియోలో ఒక వీడియో తీసింది. ఈ రోజు వీడియోలో ఏం చెప్తున్నా అంటే అదే వీడియోకు టాపిక్ అయితే కవర్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో ఒక 4 సెట్టింగ్ చెప్పాను. 4 సెట్టింగ్ యూట్యూబ్లో అయితే అండ్ వైటిష్లో మనకు 4 సెట్టింగ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయని చెప్పాను కదా. సో దాన్ని సెట్టింగ్ అంటే మనకి ఇప్పుడు చూడండి, నోటిఫికేషన్ యూట్యూబ్ వాళ్ళు పంపాలి లేదా మన నోటిఫికేషన్ మనకు రావాలంటే ఆ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. సో లక్షల్లో వ్యూస్ వస్తాయి అంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ నేను ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను గాయస్. ఇక్కడ వైటిష్లో వెళ్ళిపోతాను. వైటిష్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఈ 4 సెట్టింగ్ అయినా చేసుకుంటే వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఏముంది చూడండి, 1 సెకండ్ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఏముంది చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది. ఇక్కడ మనకు స్విచ్ అకౌంట్ ఉంది, గూగుల్ అకౌంట్ ఉంది అండ్ ఇక్కడ మనకు సెట్టింగ్ ఉంది చూడండి. ఇది మంచిగా చూపిస్తాను. ఈ సెట్టింగ్ ఉంది కదా, ఈ సెట్టింగ్ సెలెక్ట్ అయింది. కొందరికి తెలుస్తలేదు, కామెంట్ చేస్తున్నారు అనమాట. ఈ 4 సెట్టింగ్ వల్ల మనకు లాభాలు ఏంటి అయితే అడుగుతున్నారు. కాబట్టి పుష్ నోటిఫికేషన్ చూడండి, పుష్ నోటిఫికేషన్ ఉంది. చూజ్ యువర్ పర్ఫార్మెన్స్ అయితే అడుగుతుంది. ఎలాంటి పర్ఫార్మెన్స్ అంటే గాయస్ చూసుకుంటే దీన్ని ఓకే వేస్తే గాయస్ సింప్లీ అండ్ ఇక్కడ చూడండి పుష్ నోటిఫికేషన్ లో అండ్ ఇక్కడ చూడండి కామెంట్స్ ఉంది, ఇంపార్టెంట్ ఇది ఉంది అనమాట. అండ్ ఇక్కడ అనలిటిక్స్ ఉంది అండ్ ఇక్కడ సెకండ్ వన్ ఏముంది చూడండి, అచీవ్మెంట్స్ ఉంది. ఇది అయితే ఎనేబుల్ పెట్టుకోండి. ఇక్కడ పాలసీ ఉంది అండ్ కాపీరైట్ ఇష్యూ, స్ట్రైక్ చెక్స్ అండ్ మోర్. ఇవన్నీ మనకు నోటిఫికేషన్ రావాలంటే ఎనేబుల్ పెట్టుకోండి. ఎర్న్ బటన్ చూడండి, వే టు ఎర్న్ ఆన్ యూట్యూబ్ అయితే ఇది కూడా ఎనేబుల్ పెట్టుకోండి. ఈ 4 అనేది ఎనేబుల్ పెట్టుకోవాలి. 1 2 3 4 ఎనేబుల్ పెట్టుకుంటే మనకు నోటిఫికేషన్ వెళ్తుంది, నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏదైతే వీడియో పబ్లిక్ చేయగానే యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో అదే వీడియో ఆడియన్స్ వరకు వెళ్ళాలంటే ఇవన్నీ ఆన్ చేసుకోవాలి కదా. సో ఇది ఆన్ చేసుకుంటేనే మనకు వ్యూస్ అయితే వస్తాయి. సో అందరికీ ఆబ్వియస్లీ ఇది ఆనే ఉంటుంది. తప్పకుండా ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో దాన్ని ఏం చేస్తారంటే సో ఇట్లా ఆఫ్ చేసేస్తారు. అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయేమని ఆఫ్ చేస్తారు. సో అది చేయకండి అండ్ ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ అందరికీ ఎనేబులే ఉంటుంది. మీరు కామెంట్ చేశారు లాస్ట్ టైం, అన్న మాకు అన్ని ఇనేబులే ఉన్నాయి. సో అది డిఫాల్ట్ గానే సెట్టింగ్స్ అయితే ఇనేబుల్ అయ్యే వస్తాయని అందరు నన్ను అయితే కామెంట్ చేశారు. కాబట్టి తప్పకుండా అది ఇనేబుల్ అవుతాయి. కొందరు ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని సో ఇట్లా ఆఫ్ పెట్టుకుంటున్నారు. దీన్ని ఆఫ్ పెట్టుకున్నా ఆన్ పెట్టుకున్నా అడుగుతున్నారు అనమాట. సో అయితే ఇనేబుల్ చేసుకోండి, అంటే ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అదేనండి, తప్పకుండా మీరు ఆన్ అయితే పెట్టుకోండి. 100% మీకు అయితే లక్షల్లో వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. ట్రై చేయండి. యూట్యూబ్లో కసితో వర్క్ చేయండి. 100% రిజల్ట్ అయితే వస్తుంది. మీరైతే ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ.